హాయ్! వెల్కమ్ టు చిన్న భాష. ఇవాళ నేను నా ఒపీనియన్ చెప్పబోయే మూవీ నేమ్ వచ్చేసి 'మాస్ జాతర'. 'మాస్ జాతర' మూవీలో రవితేజ గారు తన ప్రివ్యూ మూవీస్ కన్నా బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. ఆయన ఎనర్జీ లైక్ 'కిక్' మూవీలో లాగా అనిపిస్తా ఉంటది. నవీన్ చంద్ర గారు విలన్‌గా చాలా బాగా చేశారు. ఆయన లుక్ చాలా బాగా అనిపించింది నాకు. శ్రీలీల చాలా బ్యూటిఫుల్‌గా కనపడింది ఈసారి స్క్రీన్ మీద. తనకున్న దాంట్లో చాలా బాగా చేసింది. నవీన్ చంద్ర వాళ్ళ రిలేటివ్స్ ఒక బ్యాచ్ ఉంటది మూవీలో. వాళ్ళు ఒక పోలీస్‌ని చంపే సీన్ ఉంటది అడవిలో. నాకైతే చాలా క్రేజీ అనిపించింది ఆ సీను. అండ్ వాళ్ళే మళ్ళీ రవితేజని చంపబోతుంటే రవితేజ వాళ్ళని చంపుతాడు. అబ్బా! అస్సలు క్రేజీ ఉంటది. నాకు చాలా బాగా అనిపించింది. మొత్తం టోటల్ మూవీలో నాకు మంచిగా అనిపించిన ఎపిసోడ్ ఏమైనా ఉందంటే అదే ఆ ఎపిసోడ్. రవితేజ, నవీన్ చంద్ర వాళ్ళ ఇంటికెళ్ళి వార్నింగ్ ఇచ్చే సీన్ ఒకటుంటది. అది క్రేజీ బాగుంది. మ్యూజిక్ విషయానికొచ్చేస్తే 'ఓలే ఓలే' అని ఒక సాంగ్ ఉంటది. అది చాలా బాగా అనిపించింది. అండ్ మా 'తూ మేరీ లవర్' సాంగ్ గూడా చాలా బావుంటది. రవితేజ గారి ఎనర్జీ అయితే వేరే లెవెల్ ఉంటది. అండ్ రవితేజ గారు నవీన్ చంద్ర వాళ్ళ ఇంటికెళ్ళి వార్నింగ్ ఇచ్చే సీన్‌లో ఒక బీజీఎం ఉంటది. క్రేజీ ఉంటది. అండ్ నవీన్ చంద్ర బీజీఎం అండ్ క్లైమాక్స్‌లో ఒక బీజీఎం వస్తది. 3 ఇచ్చి పడేసాడు. రాజేంద్ర ప్రసాద్ గారిది సెకండ్ హాఫ్‌లో ఒక గన్ ఫైర్ సీన్ ఉంటది. ఆ ఎపిసోడ్ గూడా సూపర్ ఉంటది. మూవీలో నాకు మైనస్ అనిపించిందేంటంటే ఫస్ట్ హాఫ్ చాలా ఎక్కువ లెంతీ అనిపించింది. అండ్ నాకు స్లోగా గూడా అనిపించింది. ఇంటర్వెల్ ముందు వాళ్ళ ఫైట్ తప్ప నాకు అంతగా ఏమనిపియలేదు. ఇంటర్వెల్ గూడా నాకు ఓకే. ఓకే. అనిపించింది తప్ప వావ్ అని ఏం లేదు. అండ్ నాకు కామెడీ గూడా అంత వావ్ అనిపియలే. ఒక 5, 6 చోట్ల నవ్వుతాం. క్లైమాక్స్ అంత అనిపియలేదు క్లైమాక్స్ గూడా నాకు. రెగ్యులర్ కమర్షియల్ మూవీ ఉన్నట్టే ప్రెడిక్టబుల్‌గా ఉంటది. ప్రివ్యూ మూవీస్‌తో పోల్చుకుంటే దిస్ ఈస్ ది బెస్ట్ మూవీ. కమ్‌బ్యాక్ అనేది చెప్పలేను గానీ బెస్ట్ మూవీ. ఓకే. అంత బ్యాడ్ అయితే ఏం లేదు. ఇంక ఈ లాజిక్‌లు ఇవన్నీ తీసి ఎళ్లి 'మాస్ మహారాజా రవితేజ' ఎనర్జీని ఎంజాయ్ చేయాలనుకుంటే ఓకే మూవీ. ఎళ్లి ఎంజాయ్ చేసి రావచ్చు.